శ్రీ గురుభ్యో నమః. కొత్త అమావాస్య. చాలామంది అమావాస్య గురించి చాలా ఇదిగా చెప్పడానికి సంకోచిస్తారు. అమావాస్య చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కొత్త అమావాస్య ఎదురుగా ఏ పని చేయరు. అంటే 29వ తేదీ మార్చి నెల, ఈ నెలలో ఈ అమావాస్య రోజు సహజంగా మన క్రోధినామ సంవత్సరం పోతుంది. తెలుగు సంవత్సరాల్లో మనకి కొత్త సంవత్సరం ప్రారంభమైన ఉగాది ప్రారంభం అవుతుంది. కాబట్టి ఉగాది ప్రారంభం ముందున ఏదైతే అమావాస్య ఉందో, ఈ అమావాస్య కృష్ణ నిర్ణయాను రోజు, కృష్ణుడు మరణించిన రోజు. ఆ తర్వాత ఉగాది ప్రారంభమైంది, కలియుగం ప్రారంభమైంది. ఈ కలియుగం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా మనకి ఏముందంటే ఆది, వారానికి ఆది, అలాగే సంవత్సరానికి ఆది, సంవత్సరాది, యుగానికి ఆది, అలాగే ఉగాది. ఈ ఉగాది ప్రారంభం. అమావాస్య పరిస్థితి ఏమిటి? అమావాస్య నాడు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు? ఒక చిన్న విషయం. అమావాస్య నాడు ఒక చిన్న పని చేస్తే గృహదోష నిర్మాణం జరుగుతుంది. గృహదోషంలో ఉన్నటువంటి ఏదో ఒక గృహంలో, అన్ని గృహాలు శాంతియుతంగా ఉండటం లేదు, ఏదో దోషంతో ఉంటుంది. ఆ దోష నివారణ జరగాలి అంటే అమావాస్య రోజు ఒక చిన్న పని చేస్తే చాలు. ఏం పని చేస్తే అమావాస్య నాడు బాగుంటుంది. ఎర్రగుడ్డలో ఉప్పు పట్టిక అంటాం. ఉప్పు పట్టిక ఒక చిన్నది, ఈ మాత్రం సైజు, ఒక కేజీ మినిమం కేజీ తక్కువ కాకుండా, అయితే 500 గ్రాములు తక్కువ కాకుండా, ఈ రెడ్ కట్ ఇవి దొరుకుతాయి. ఈ సారీ తాలూకా జాకెట్లు తాలూకా దొరుకుతాయి గుట్లో. లేదంటే అమ్ముతారు, కట్ పీస్ అవుతారు, మీటర్ కట్ పీస్లు అమ్ముతారు. అందులోని కట్టి వాటిలో చిన్న నల్ల జీడి అనేది ఒకటి ఉంటుంది. అది వేసినా పర్వాలేదు, లేకపోయినా ఆ మూట కట్టి, ఆ మూట గుమ్మానికి, ఎప్పుడైతే గుమ్మానికి మనం కడతామో, కట్టి చిన్న ధూపం వేసుకుంటాము, ఇంట్లో దుష్టగ్రహ ప్రవేశం ఉండదు. అలాగే మన ఊరు గ్రామ దేవతల్లో నోకాల తల్లి, ఆ ఊరిని కాపాడే తల్లి అంటాం, నోకాల తల్లి. ఈ నోకాలమ్మ శక్తి స్వరూపం. అష్టాదశ పీఠాల్లో కూడా నోకాలమ్మ గురించి కొన్ని విషయాల్లో చెప్పబడింది. శక్తివంతమైంది. అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో వేయించేసి ఉన్న నోకాలమ్మ జాతర. ఆ నోకాలమ్మ జాతర కన్నుల విందులుగానే ఉంటుంది, చాలా బాగా చేస్తారు. ఆ తల్లి దర్శనం బాగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆ తల్లిని ఆశీర్వదించుకోవడానికి, ఆ తల్లిని మొక్కుకోవడానికి, మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి, ఆ తల్లి చల్లని చూపులు మన మీద కలగాలని ఆ అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాలందరూ వారు వచ్చి ఆ తల్లిని దర్శించుకొని అమ్మ ఆశీస్సులు తీసుకొని వెళ్తారు. అలాగే మనం కూడా ఇంటిల్లపాది కూడా అమ్మవారిని ధ్యానించి, ఇప్పుడు ఇక్కడి నుంచి అమ్మవారి పూజ ప్రారంభం. కొత్త అమావాస్య అంటాం. అమావాస్య దగ్గర నుంచి కూడా అమ్మవారి గ్రామ దేవతలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ దేవతలందరికీ కూడా మనం పూజించుకుంటాం. గ్రామ దేవతల పూజ వల్ల గ్రామంలో ఉన్నటువంటి అరిష్టాన్ని దూరం చేసుకుంటాం. కాబట్టి అమ్మవారిని ముందు అందుకంటారు చాగంటి వారు, ఏ ప్రాంతం వాళ్ళు ఆ కులదైవాన్ని, ఆ గ్రామ దేవతను ముందుగా దర్శనం చెయ్యాలి. గ్రామదేవతను పూజించిన తర్వాత ఏదైనా చేయాలంటారు. మన ఊరికి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దేవత ఉంటుంది. ఆవిడే ఆ గ్రామానికి క్షేత్రపాలకురాలు, మళ్ళీ కాపాడే శక్తి అక్కడ ఉంటుంది. పొలిమేరు తల్లి అంటాం. పొలిమేరు దగ్గర నుంచి ఆవిడ తాలూకా పవర్ అన్నమాట. ప్రతి దగ్గర ఉంది. నమ్మితే నమ్మకం. ఏదైనా ఇది వాస్తవం. 100% గ్రామ దేవతలు ఉన్నారు అనడానికి సాక్ష్యాలు చాలా ఉన్నాయి. మనకి సైంటిఫిక్ రీజన్గా కూడా ఎండాకాలం ప్రారంభం దగ్గర నుంచి స్మాల్ పాక్స్ వస్తుంది. ఈ స్మాల్ పాక్స్కి మెడిసిన్ ఏంటి? మనం బ్లడ్ ప్యూరిఫికేషన్ అంటాం. ప్రతి మనిషికి 2 ఉన్నాయి. ఒకటి స్మాల్ పాక్స్ వస్తుంది, 2 జాండీస్ వస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఎందుకంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ అవ్వాలి. అంచేత ఈ స్మాల్ పాక్స్ వల్ల కొంతమంది, చాలామంది చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అంచేత ఈ స్మాల్ పాక్స్ అన్నది ఏదైతే ఉందో వాటికి వేపాకు వైద్యం. చూసారా, ఇక్కడ వైద్యం ఎక్కడ వచ్చింది? వేపాకులోని సర్వదేవతలు ఉన్నారు అనడానికి
సర్వరోగాలు నివారణ చేసే శక్తి వేపాకు ఉందనడానికి. అలాగే వేపాకు, రావి చెట్టు, రావాకు, అలాగే రావి చెట్టు తర్వాత పూజా విధానం, ఇలా చాలా ఉన్నాయి. అన్నీ తెలుసుకున్నట్టుగైతే అంతా బాగుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మాంస ప్రియులకు, మాంసాహారదారులకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అమావాస్య పూట, కొత్త అమావాస్య ఏదైతే స్థిరవారం పడుతుంది, స్థిరంగా ఉన్నటువంటి వారము, స్థిరవారము, ఆదివారం ఉగాది ప్రారంభము. మంచి ఈ మాంసప్రియులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటికి దూరంగా ఉండి అమ్మవారి ఎప్పుడు కూడా అమ్మవారిలో బలి ప్రధానం అడగదు. బలి మనం ఇస్తాం. ఎందుకంటే చాలామంది పూర్వం నుంచి ఆది నుంచి వచ్చినటువంటి ఆచార వ్యవహారాల్లో బలిదానం కూడా నిషేధం అని చెప్పారు. అయినప్పుడు కూడా మన వాళ్ళు కొంతమంది బలిదానం చేస్తున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళది అలాగ వదిలేస్తాం. ఎందుకంటే ప్రతిదాన్ని ఖండించినా సరే వాళ్ళు మారిన వాళ్ళకి మనం చెప్పినా సరే పొరపాటు. కొత్త అమావాస్య రోజు విడివిడిగా గృహ ఎవరైతే గృహాల్లో ఉన్నారో వాళ్ళు దోష నివారణకు మాత్రం పటిక పెట్టండి. అలాగే 3 నిమ్మకాయలు, నల్ల జీడిపిక్క, 3 ఎండుమిరపకాయలు అవి కూడా గుచ్చి పోసుకొని ఆ గుమ్మంకి ఎదరకుండా పెట్టినట్టుగైతే ఇంట్లో ఎటువంటి దుష్ట గ్రహ ప్రవేశించకుండా ఇంట్లో మనశ్శాంతిగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా నరఘోష నివారణ ఏదైతే ఉందో అది ఈ అమావాస్య రోజు ఆ పటిక ద్వారా ఆ దోష నివారణ జరుగుతుంది. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.